ఫోన్ చేద్దాం. నాకు ఆగలేదు. ఏ కోపం వచ్చిందా? నా బొంద. ఇప్పుడు మామగారు నీ గురించి అంత బాధపడుతూ ఉంటే కొంచెం కూడా ఆలోచించలేదు అసలు. అమ్మగారు బట్టలు వాడికి రూపాయి ఇచ్చి పంపించండి. కొరా, నువ్వు వచ్చి 4 రోజులే కదా అయింది, అప్పుడే వచ్చేసారు ఆయన. మనమే అక్కడుంటే ఆయనకి రావటాలు పోవటాలు కష్టాలు ఏమి ఉండవు కదా. అక్కడికి నాకేదో అక్కడే ఉండి అన్ని అనుభవించారని కాదు, నేను సరసంగా పరిచయాగని నాకు ఇలాంటివి గిట్టవు. పాప మామగారి సైడే కొంచెం ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడ కొత్తిమీర కారం పచ్చిమిరకాయల పచ్చడి ఏమిటి కావాలండి? నువ్వు ఇక్కడ కొత్తిమీర కారం పచ్చిమిరకాయల పచ్చడి తింటుంటే ఆయనకి అక్కడ నేతి వేపుళ్ళు పాలకూరలు వంట పడతాయో చెప్పు. నాన్నగారు ఏమీ బాధపడండి, ఆయన మనసు నాకు బాగా తెలుసు. చూడండి, ఈ పచ్చడి ఈ కూర వేసుకు తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఆలోచించండి. నా ఇంట్లో నా అన్నం తింటున్నా అన్న తృప్తి, ఇందులోని ప్రతి మెతుకు ప్రతి ఆవగింజ నా స్వార్థతో అన్న తృప్తి, ఈ తృప్తి ఆ నారాయణ చేసే వంటలో ఉంటుందా చెప్పండి? నిజమే అనుకో. ఇప్పుడు మీ నాన్నగారిని అమాయకులను చేసి మీ బావగారు ఉన్న డబ్బంతా కార్ల మీద తగలేస్తున్నట్టు. ఇవాళ కార్లు కొంటాడు, రేపు రైలు ఇంజన్లు బూల్డోజర్లు కూడా కొనేస్తాడు. ఇవాళ సరే, రేపో మాపో మన వాటా ఆస్తి మనం పంచుకోక తప్పదు కదా. అతనిలా హారతి గర్భంలో ఆస్తి అంతా తగలేస్తుంటే మనకి మిగిలేదేమిటి? ఉన్నది చెప్పాను, చన్నటి కొన్నాను, అంతే. ఎప్పుడు మా బావ గురించి ఆలోచిస్తారేమిటండి మీరు? మీకేం తక్కువ చెప్పండి. మీరు తేనెటీగ లాంటి వారు. 24 గంటలు కష్టపడి మధురమైన తేనె జాగ్రత్తగా దాచుకుంటారు. మా బావ కందిరీగ లాంటి వాడండి. మనుషుల్ని కుట్టి కుట్టి రక్తం అంతా పీల్చేస్తాడు. అసలు ఊరికే నన్ను ఉడికించడానికి ఇలా అంటున్నారు గాని, మీ ఎత్తు ధనం పోసినా మీరు ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళగలరా చెప్పండి? ఈ ఫైలు ఏమండి, ఈ పేపర్ మీరు కాస్త చూసి ఏమండి 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 ఈ పేపర్లు మీరు కాస్త చూసి ఏమిటయా, ఈ పేపర్ మీరు కాస్త చూసి సంతకాలు పెడితే వెంటనే పంపించాలనుకుంటున్నాం మేము. ఏమిటిది టైపింగా? ఏమిటండి టైపింగ్ అయింది, వెళ్ళా. పెద్ద లాభులంటే నా మీద అర్హత కరాయిస్తావా? మామగారికి నువ్వంటే గౌరవం, నేనంటే చిన్న చూపు కనుక నా పొజిషన్ ఇలా తగలడింది. కానీ నేను అల్లున్నారా ఈ ఆస్తికంతా వారసుల్ని. ఏమనుకుంటున్నావా ఏమిటో? ఎక్కడైనా పోతావా? నాకు రాజయోగమా? గుమాస్తా బతుకుతున్నాను రా. నమస్తే. ఈ క్షణాన నా జీవితం ఎగరాలి, లేదా నిన్ను చెరువులో పడేసి చచ్చేతాగా ముంచేస్తాను. జాగ్రత్త. చెప్పగండి బాబు, చెప్పగండి. నన్ను తప్పితే నా తెలకల తమరు కూడా గూట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది బాబు. చంద్ర, ఏమిటయ్యా అది? ఎవరతను? ఇతనా? ఇప్పుడు మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం అనమాట. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఇంతే, కలిసి కొట్టుకుంటుంటాం, ఎగిరి తన్నుకుంటుంటాం కదా. స్నేహితులు అనమాట. వీడెప్పుడు ఇంతే. నా రోజులు బాగుండక నేను ఇంకా ఉన్నాను రా. ఇప్పుడు ఛాన్స్ వచ్చిందిరా. ఫాలో అవుతున్నావా? డౌట్ ఏమైనా ఉన్నదా? డౌట్ లేదు, అంత ఫాలో అయిపోయా. వెళ్ళు వెళ్ళు. ఏమిటది పిచ్చి మనిషిలో ఉన్నాడే? ఏం లేదు వదినా, శనివారం వాడు అలా కొడుతుంటాడు, మంగళవారం నేను తిప్పి కొట్టేస్తుంటాను. ఏమిటి మీరు ఇద్దరు ఎక్కడ బయలుదేరారు? ఇందాక గీత మన ఇంటికి వచ్చిందయ్యా. ఇద్దరం కలిసి సరోజనమ్మ హాస్పిటల్కి వెళ్ళాం. నీ ఒంట్లో బాగలేదా? నాకు కాదయ్యా, గీత ఆ మందుల చీటి చంద్రానికి. ఏమిటి ఇన్ని మందులా? ఇప్పుడు ఈ ఖర్చులు ఎందుకు వదినా? పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఊరికే పుట్టుకొచ్చేస్తాడేమిటయ్యా పండంటి పాపాయ్. అమ్మాయికి నెల తప్పింది. చాలా సంతోషం అమ్మా. ఈ శుభ సందర్భంలో
నేను మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి నాన్న? ఆనంద్, ఇలా రావోయ్. అలా కూర్చో చంద్రరావు, కూర్చో ఆనంద్. నాకా వయస్సు అయిపోతుంది. వెనకటి ఉత్సాహము శక్తి నాలో సన్నగిల్లిపోతున్నాయి. అందుకని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నా వ్యాపారాల్ని ఆస్తిపాస్తుల్ని మీ ఇద్దరికీ సరిసమానంగా పంచి డాక్యుమెంట్స్ తయారు చేయించాను. రేపటి నుంచి అల్లుళ్ళిద్దరూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకోవచ్చు. 2 కళ్ళ లాంటి నా కూతుళ్ళు ఇద్దరి జీవితాలకి తోడుగా నిలిచిన మీరిద్దరూ నాకు సమానమే. ఒకళ్ళంటే గౌరవం, ఇంకోరంటే చిన్నచూపు లేవు నాకు. వెల్, ఈ క్షణం నుంచి నా ఆస్తిపాస్తులకి మీరిద్దరూ యజమానులు. చిరంజీవ, సుఖీవ, చక్కటి అభినయ కౌశలాన్ని ప్రదర్శించారమ్మా బిడ్డలు. కళా స్వరూపం ఏదైనా అది పరమాత్ముడి పూజా సాధనం. రండి స్వామి. బాగుంది శివకాంత్ గారు, చాలా బాగుంది. పిల్లలు డ్యాన్స్ చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. కుట్టి మామయ్య స్టైల్లో పెంచారు. ఇప్పుడు కుట్టిమామ కాదు, లక్షాధికారి. నీ ఊళ్ళో పోయి డ్రెస్ మర్చికో. సారీ సార్. నో 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 నో, నాథింగ్ గాడ్. యు సీ, మా బాబు కూడా ఇంకా పుట్టలేదు కదా. పుట్టారు కదా, బాబా పాప పుట్టారు కదా. 2 ఏటి నుంచి డ్యాన్స్ నేర్పాలి మీరు. కారు పంపిస్తుంటాను, బంగ్లాకి వచ్చి నేర్పుతారు కానీ. మళ్ళీ రావటాలు పోవటాలు ఎందుకండి? ఆ దత్తి జాబ్ వదిలేసి మా అవుట్ హౌస్ లోనే ఉండండి. ఎన్నాటికలండి? పర్వాలేదు, అంతకంటే బెటర్ గా పే చేస్తాం. ఏమంటారు? పాకరే పాకరే. పాకరే కేకరే, యు మస్ట్. వెయ్యి. వద్దమ్మా, కాశీలో వదిలేశాం. హలో. సన్యాసుల పని చాలా బాగుంది. పని పడ లేకుండా పంచపచ్చి పరిమాణాలు తినేస్తున్నారు వీళ్ళు. ఊరుకోయ్యా, వాళ్ళు వింటారు. సారీ. ఈ సమయంలో సన్యాసులందరినీ చూస్తుంటే నీకు కూడా సన్యాసి పడతాడేమో. వై డోంట్ యు గో ఇన్సైడ్ అండ్ టేక్ రెస్ట్? ఏమదినా? కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారా? I'm feeling so okay. వాళ్ళ భోజనాలు అయిపోగానే మనకి వడ్డిస్తారు. మీరంతా ఉండి భోంచేసి మరీ వెళ్ళాలి. Big pleasure. గీత, కాస్త రెస్ట్ తీసుకున్నాను కదా. సాయంత్రం ఫంక్షన్ కూడా మీరందరూ తప్పకుండా రావాలి ప్లీజ్. Sure. మహాశైలారా, ఈ రోజు నేనెంతో సుదినంగా భావిస్తున్నాను. ఒకనాడు నన్ను మెడిసిన్ చదవమని ఆశీర్వదించి పంపింది గురూజీ. ఈనాడు నా నర్సింగ్ హోమ్ కి శంకుస్థాపన చేసింది ఆ మహానీయుడే. వారి ఆశీస్సులతో త్వరలోనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని నా చిరకాల వాంఛ. ఎందరో అమాయక ప్రాణుల్ని బలి తీసుకుంటున్న ఆ భయంకరమైన వ్యాధి నివారణకు నా సాయశక్తిలా సేవ చేయాలన్నదే నా ఆశ. గురూజీ దయవల్ల త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. లక్షలాది మందిని బలి తీసుకుంటున్న ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకు డాక్టర్ సరోజినీదేవి పూనుకోవడం హర్షదాయకమైన విషయం. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఆర్తుల సేవే పరమాత్ముని సేవ. భగవంతుడు ఖరీదైన గుళ్లలోనూ ధనవంతుల ఇళ్లలోనూ ఉండడు, పేదసాదల గుండెల్లో ఉంటాడు. ఆ దరిద్ర నారాయణుల సేవకు పూనుకున్న ఈమెకు ఈశ్వరానుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ కార్యక్రమానికి గాను మా ఆశ్రమం తరఫున 50,000 రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నాను. సహృదయులైన వ్యక్తులు ముందుకు వచ్చి ఇతోధికంగా ధన సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్ ఈస్ ఫర్ ఎ కాజ్ మోర్ డివైన్ అండ్ మోర్ హ్యూమన్. యువర్ కంట్రిబ్యూషన్ గోస్ టు లాంగ్ వే. పర్హాప్స్ యువర్ గోల్డెన్ హ్యాండ్ కెన్ సేవ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ దిస్ డెడ్లీ డిసీజ్. మృత్యుముఖంలో నిలబడి ఉన్న తల్లిదండ్రులు భయభ్రాంతులై అశక్తులై చూస్తున్న బిడ్డల్ని ఒక్క క్షణం తలుచుకోండి. ఈ భయంకరమైన వ్యాధికి గురై పసికందుల్ని కాలానికి కర్మానికి వదిలి వెళ్ళిపోతున్న ఆ కన్నవాళ్ల గుండెల్లో తూట్లు పొడిచే వేదనని ఒక్క క్షణం ఆలోచించండి. మీ
వెంటరాని డబ్బుని ఒక మంచి పనికి ఉపయోగించామన్న తృప్తి ఆనందం మరొకటి ఉండదు. ఉదారులైన దాతలు ఈ ప్రణాళికకు యథాశక్తి సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తమసో మా జ్యోతిర్గమయ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఒక క్షణం కూర్చోండి ప్లీజ్. చంద్రం గారు మీరు కూడా. ఈ ప్రణాళిక పట్ల తన హర్షాన్ని వెలిబుచ్చుతూ తన యావదాస్తిని క్యాన్సర్ హాస్పిటల్ కి సమర్పించడానికి శ్రీమతి గీత గారు నిర్ణయించారని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను.